హలో అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. అదొకటి. తర్వాత గురుకులలో మిగిలిన సీట్లకి మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అడుగుతున్నారు ఈ 2024లో. ఈ రెండింటి గురించి చెప్తాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు గురుకులాల్లో 5 నుండి 9వ తరగతి వరకు సీట్ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీకు స్కూల్ దూరం అయిందనో లేకపోతే మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీ పిల్లల్ని ఇంటర్నల్గా ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్కి, ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకి ట్రాన్స్ఫర్ కావడానికి ఒక కొత్త అవకాశం మన గురుకుల సొసైటీ వాళ్ళైతే పెట్టారు. ఇది ఇంతకుముందు ఎన్నలేదు, ఇప్పుడే కొత్తగా వచ్చింది. అట్లాగే 5th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు ఎక్కడైనా ఏమైనా సీట్లు ఖాళీ ఉంటే కూడా మళ్ళీ అప్లై చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. సో ముందుగా అయితే మీరు ఏం చేయంటే తెలంగాణ గురుకుల ఓకేనా, గురుకుల gov.in సోషల్ వెల్ఫేర్లోకి వెళ్ళి ఇక్కడ అడ్మిషన్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇంటూ 5th క్లాస్ అని ఉంది కదా, ట్రాన్స్ఫర్స్ కూడా చేసిన ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. అంటే మీరు తెలుసుకోవాలనుకుంటే లేదా మీరు మీ సేవకు అక్కడ వెళ్తే మీకు ఓకే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు 2 రకాలుగా అనిపిస్తుంది. నోట్ ఆన్ ట్రాన్స్ఫర్స్, పిల్లల్ని మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా? నోట్ ఆన్ అడ్మిషన్స్, కొత్తగా అడ్మిషన్ చేయాలనుకుంటున్నారా? అంటే మొన్న ఎగ్జామ్ రాయకపోయినా కొత్త వాళ్ళకి ఎవరైనా ఉంటే అట్లా అన్నమాట. అంటే సీట్ రాని వాళ్ళు ఉన్నారు అనుకోండి, మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. సరే, ఇప్పుడైతే మనం ట్రాన్స్ఫర్స్ విషయం ముందు చూసుకుందాం. ట్రాన్స్ఫర్స్ విషయంలో మీరు ముందు చూసుకోవాలంటే మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్గా వచ్చేసి మీరు దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీ పిల్లలు 5, 6, 7, 8, 9 ఎక్కడైనా చదవనియండి. దీనికి మీరు ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ క్లాస్, మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు అంటే సపోజ్ 6th క్లాస్ చదువుతున్నారు అనుకుందాం. సో ఇప్పుడు స్టూడెంట్ సర్ నేమ్, ఆ తర్వాత స్టూడెంట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, ఆ తర్వాత ఎస్ స్టూడెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఆ బాయా గర్లా ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత వచ్చేసి పేరెంట్స్ మొబైల్ నెంబర్, ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేమ్, డిస్ట్రిక్ట్తో ప్రజెంట్లీ చదువుతున్నటువంటిది ఏది అంటే ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అంటే సపోజ్ ఇక్కడ చదువుతున్నటువంటిది ఇక్కడ మెదక్లో ఉన్నారు అనుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు అంటే జెండర్ సెలెక్ట్ చేసుకుంటే బాయ్స్ ఎక్కడ, గర్ల్స్ ఎక్కడ మనకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కామారెడ్డి సెలెక్ట్ చేసుకోండి అనుకోండి. ఇప్పుడు కామారెడ్డిలో ఇక్కడ నుండి నిజామాబాద్ జిల్లా కదా, ఈ క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఓకేనా, ఇక్కడ మీకు 100 రూపీస్ పేమెంట్ అయితే అడుగుతున్నది. ఈ 100 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు మీరు దీని నుండి బయటకు వచ్చి సెకండ్ ఆప్షన్ మళ్ళీ ఇంకొకటి ఉంటుందన్నమాట, ఓకేనా. అంటే సెకండ్ ఆన్లైన్ పేమెంట్ అయిపోయినాక అప్లికేషన్ ఫామ్కి రావాలి. ఇక్కడికి వచ్చాక మీ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ ఇంకేం అడుగుతుందంటే మీరు ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్నా ఏ స్కూల్లోకి పోగలరు అని అడుగుతుంది. అక్కడ మీరు జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ మీ జిల్లాలో ఉంటే మీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మీకు బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఏదైనా సరే అన్నీ కనబడుతున్నాయి. అంటే సోషల్ వెల్ఫేర్ నుండి బీసీ వెల్ఫేర్ రావచ్చు, బీసీ నుండి సోషల్ రావచ్చు, ఇట్లా ఏమంటా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీకు నచ్చినటువంటి ఏవైనా 3 స్కూళ్ళు మాత్రమే తీసుకుంటుంది. నేను ఇందాక ఒకళ్ళు అప్లై చేశాను, 3 స్కూల్స్ మాత్రమే తీసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు మీ పిల్లలకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నదంటే సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు అక్కడే కష్టపడి చదువుతున్నారు, మీ దగ్గరికి రావాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఏ జిల్లా అయితే కావాలనుకుంటున్నారో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ జిల్లాలో బాయ్స్కి గర్ల్స్కి ఉన్న స్కూళ్ళ లిస్ట్ చూపిస్తుంది. ఒక 10, 15, 20 ఎన్ని ఉంటాయని చూపిస్తుంది స్కూల్. కానీ అందులో ఏమైనా మీరు 3 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆ 3 సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీ ఏరియాలో ఉండేటువంటి దగ్గర ఉన్నటువంటి మీ జిల్లా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మీ అమ్మాయి వేరే జిల్లాలో చదువుతుంది, ఇప్పుడు మీ సొంత జిల్లా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు అక్కడ ఒక 6 స్కూళ్ళు కనబడుతున్నాయి. అందులో మీ క్యాస్ట్కి అనుకూలంగా మీకు దగ్గర ఉన్న ఒక 3 సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక అడిషనల్ జిల్లా కూడా అడుగుతుంది. అంటే మీ జిల్లా కాకుండా ఇంకా మీకు ఏమైనా దగ్గర ఉన్న జిల్లా అవసరమా అనేది కూడా అడుగుతున్నది. ఇప్పుడు సపోజ్ ఉన్న సిరిసిల్లలో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు కరీంనగర్లో సీట్ వచ్చింది. సో కరీంనగర్ వాళ్ళకి సిరిసిల్ల నుండి దూరం అవుతుంది, కానీ సిద్దిపేట దగ్గర అనుకున్నప్పుడు వాళ్ళ జిల్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ జిల్లాలో కాలేజీ సెలెక్షన్ అడగదు, ఓన్లీ ఒక జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న జిల్లాలో 3 స్కూళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ సీట్ వచ్చడానికి కన్ఫర్మ్ కాదు. మీరు సెలెక్ట్ చేసుకున్న జిల్లాలో సీట్లు ఖాళీ ఉంటే ఓకేనా, అది ఉంటుంది. దీంతో పాటు వీళ్ళు ఇక్కడ రికమెండేషన్ లెటర్ కూడా అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఎవరిదన్నా రికమెండేషన్ లెటర్ అనేది మీకు ఉన్నదా అని అడుగుతున్నాడు. ఆ రికమెండేషన్ కనుక మీకు లెటర్ ఉంటే దాన్ని కూడా మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. రికమెండేషన్ ఏ లెవెల్లో అడుగుతున్నారంటే మినిస్టర్, స్టేట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, అదర్ అని కూడా ఉన్నది. ఇట్లా రికమెండేషన్ కూడా ఉంటే పెట్టుకోవచ్చు. ఇది మీరు చూసుకొని లాస్ట్ డేట్ వచ్చేసి జస్ట్ జూలై 31 వరకు. అంటే దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఇంకా ముందు వరకు అయితే మనకు ఉన్నది.
ఇప్పుడే తొందరగా అయితే అంటే ఆ స్టార్ట్ అండ్ ఎండింగ్ డేట్ అంటే ఇంకా మనకైతే 1 మంత్ టైం అయితే ఉన్నది. జూలై 31 జూన్ 31 కాదు కదా, 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో మీ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఎక్కడికి అవసరం ఉందో అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీగా జరుగుతుందని మాత్రం చెప్పలేమంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీ ఏరియాలకి మీ పిల్లలు దూరంగా చదువుతున్నారు, మీ ఏరియాకి ఆ పిల్లలు రావాలి అంటే ముందు అక్కడ సీట్ అయితే ఖాళీగా ఉండాలి కదా, అది ప్రధానం. సరే, అక్కడ మీరు 3 స్కూళ్ళు సెలెక్ట్ చేసుకోండి, సీటు కాలేదు, రారు. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేరే స్కూల్ పెట్టుకోవచ్చు కదా, పెడితే అప్పుడు ఖాళీలు అవుతాయి. దానివల్ల మీకు బెటర్. అంటే ఇప్పుడు మీకు జిల్లా దూరం అయింది కదా, మీకు వేరే వాళ్ళు కూడా మీ స్కూల్లో దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళట్టు వీలిడ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్లై చేసుకొని పెట్టుకోండి. కాబట్టి ఈ రకంగా మీరు మీ యొక్క పిల్లలకి అనేది కొత్త వాళ్ళకి లేదా గురుకులలో ఇప్పుడు అంటే కొత్త వాళ్ళకి కాదు, మీరు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న అక్కడికి, అక్కడ ఉన్న ఇక్కడికి 6th 7th 8th 9th ఎవరినైనా చేంజ్ చేసుకోవచ్చు అవకాశం ఉంటే. ఇది ఒక మంచి అవకాశం పెట్టింది గురుకుల స్కూల్. ఈ సంవత్సరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు ఇలాంటివి లేవు, చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడైతే ఇది ఒకటే, ఈ ప్రయత్నం అయితే మీరు చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ముందు 100 రూపాయలు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు పిల్లల యొక్క ఫోటో సిగ్నేచర్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్ గురుకులకి మనం 5వ తరగతికి అప్లై చేసేటప్పుడు ఏ రకంగా అయితే అప్లై చేస్తామో సేమ్ అదే పద్ధతి కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నది. అట్లా చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్కి వచ్చి అక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు 2 అవుతుంది. ఫస్ట్ మీరు మీ పిల్లలు ఉన్న జిల్లా ఏది, ఏ జిల్లాలోకి మార్చుకోవాలనుకుంటున్నారు. సో ఆ ఉన్న జిల్లా సెలెక్ట్ చేసుకొని ఏ జిల్లాకి మార్చుకోవాలనుకుంటున్నా ఆ జిల్లా సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఉండేటువంటి కొన్ని స్కూళ్ళు మీకు అక్కడ కనబడతాయి. ఆ స్కూళ్ళలో ఏవైనా 3 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక జిల్లా ఆప్షన్ అడుగుతుంది. సరే, ఈ జిల్లాలో రాకపోతే వేరే జిల్లా మీకు ఇష్టమా? ఎస్, ఇష్టమే. అప్పుడు ఆ జిల్లా కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ జిల్లాలో స్కూల్ అడుగుతలేదు, ఓన్లీ జిల్లా వరకే. ఇప్పుడు ఎక్కడన్నా రావచ్చు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ వచ్చింది సీటు, వచ్చిన తర్వాత మరి మాకు ఇంట్రెస్ట్ ఉంటే మేము పోతాం, లేకపోతే మేము పోం, అప్పుడు ఏమన్నా అవుతుందా అంటే దానికి సంబంధించి వాళ్ళు మనకైతే ఏం డిక్లేర్ అయితే ఇవ్వలేరండి. సో ఇక అది అంతే, వెళ్ళొచ్చా వెళ్ళరాదా, వెళ్ళకపోతే ఏంటని మనకి ఇవ్వలేరు. అంటే నాకు తెలిసి ఇక్కడ సీటు ఖాళీ లేకుండా వీళ్ళు ఇంకోటి ఏమైనా చేస్తారు. ఎట్లా అనుకుంటే ఇదే సైట్లో మీకు కనిపిస్తుంది, కొత్తగా మళ్ళీ గురుకుల నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చారు. అంటే మళ్ళీ కూడా 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీలు ఉన్న సీట్లకి మళ్ళీ నోటిఫికేషనే. అంటే ఇక్కడ నేనేం అర్థం చేసుకుంటున్నా అంటే వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, ఇక మళ్ళీ అప్లై చేసుకుంటారు. వాళ్ళకి ఎవరన్నా అటు ఇటు పోతే ఖాళీలు ఏర్పడ్డాయి అనుకోండి. ఇప్పుడు కొన్ని స్కూళ్ళకి ఎవరు పెట్టుకోకపోతే ఖాళీలు ఏర్పడతాయి, వాళ్ళ ప్లేస్ని వీళ్ళతో నింపుతారు. అంటే సీట్ రాని వాళ్ళకు కూడా సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి ఇదొక మంచి అవకాశం. జూలై 31 వరకు మనకు ఛాన్స్ అయితే ఉంది మన ముందట. ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని మీరైతే ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. మీకు డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ గివ్ దట్ ఆన్సర్స్, ఓకేనా. మీకు క్లియర్గా ఇచ్చాడు, అంటే దేని ప్రకారం చేస్తాడు అనేది ఇక్కడైతే ఇచ్చాడు. ఇప్పుడు దీని తర్వాత నేను నెక్స్ట్ వీడియో ఏం అప్లోడ్ చేస్తానంటే మన ఇదేంటిది గురుకులంలో కొత్త నోటిఫికేషన్ మళ్ళీ 6వ తరగతి 5వ తరగతి నుండి 9వ తరగతి దాకా ఉన్న నోటిఫికేషన్ దాంట్లో ఇంకో దాంట్లో డీటెయిల్స్ అయితే పెడతాను, ఓకేనా. రైట్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.